అందరికీ నమస్కారం. ముందుగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. దసరా అనగానే మనకు గుర్తొచ్చేది వాహన పూజ. సో అందరం మనం వెహికల్స్ కి పూజ చేస్తుంటాం దసరా రోజు. అలానే కొత్త కొత్త వాహనాలు కొనుగోలు కూడా ఈ దసరాలో చాలా మంది చేస్తూ ఉంటారు. నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని వస్తున్నాను. అది ఏమిటి అంటే వెహికల్ నంబర్స్ మరియు మన బర్త్ నంబర్స్ రెండిటి మధ్య యొక్క కంపాటబిలిటీ ఎలా ఉంటే మనకి అది ఎంత బాగుంటుంది అని అన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే వెహికల్ అన్నది 2 వీలర్స్ అవ్వచ్చు, 3 వీలర్స్, 4 వీలర్స్. చాలా మందికి ఈ వాహనం అనేది కేవలం ఒక నిత్యావసర వస్తువులాగానే కాకుండా జీవనోపాధిగా కూడా చాలా మందికి ఉంటుంది. వారి యొక్క వివిధ రంగాలలో ఎదగాలన్నా, ఎలా ఉండాలన్నా, చాలా మంచి గ్రోత్ కలగాలంటే దానికి మనకి వాహన నంబర్ అన్నది మన బర్త్ నెంబర్కి కంపాటబిలిటీని చూసుకోవడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు మనం ఈ బర్త్ నెంబర్ మరియు వాహనం నెంబర్ యొక్క మ్యాచింగ్ ఎలా చేసుకోవచ్చు, ముందుగా అసలు వాహనం యొక్క నంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే మన బర్త్ నెంబర్, లైఫ్ పాత్ నెంబర్ యొక్క క్యాలిక్యులేషన్స్, వీటన్నిటి గురించి తెలుసుకొని ఒక్కొక్క నంబర్కి అంటే 1 నంబర్ నుంచి 9వ నంబర్ వరకు పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క బర్త్ నెంబర్స్కి ఏ యొక్క వెహికల్ నంబర్స్ మనకి దాంతో మ్యాచింగ్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది లేదా ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెహికల్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వెహికల్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడం అని అంటే చాలా మటుకు మనం తీసుకునే ఏ వెహికల్కి అయినా సరే దానికి ముందుగా ఆల్ఫాబెట్స్, అక్షరాలు, ఏబిసిడి లాంటి అక్షరాలు ఉంటాయి. ప్లస్ దాంతోపాటు నంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నంబర్స్ 1 నుంచి 9 వరకు లేదా 0 నుంచి 9, 0 to 9 వరకు నంబర్స్ మనకి జనరల్గా దాన్ని కలిపి కూడితే వచ్చే లాస్ట్ డిజిటే వాహనం నంబర్ లేదా వెహికల్ నంబర్ అని అంటాం. అంటే ఈ యొక్క ఆల్ఫాబెట్స్, అక్షరాలను ఎలా మనం యాడ్ చేయాలి మరియు డిజిట్స్ ని ఎలా యాడ్ చేయాలి అని అంటే మనం గత ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఒక్కొక్క నంబర్ దాని యొక్క విశిష్టత చెప్పాను. అలానే అదే వీడియోలో మనం ఒక్కొక్క అక్షరానికి ఏ నంబర్స్ ని ఎలా చాల్డియన్ సిస్టమ్ లో ఎలా చేశారో కూడా మనం చెప్పుకున్నాం. మీ అందరి కోసం ఆ యొక్క చాల్డియన్ సిస్టమ్ మరియు ఆ యొక్క నంబర్స్, అక్షరాలకు నంబర్స్ ఎలా ఉంటాయి అని అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ లో చూడండి. ఇప్పుడు డిజిట్స్ ని మొత్తం కలిపితే అంటే మీకు 4 డిజిట్ ఉన్న, 3 డిజిట్ ఉన్న వాటి మొత్తాన్ని కలిపితే ఒక నంబర్ వస్తుంది. అంటే సపోజ్ అది ఒక 2 డిజిట్స్ నంబర్స్ అయితే ఆ 2 డిజిట్ ని మళ్ళీ ఇంకొంచెం కట్ చేస్తే ఇంకో లాస్ట్ వచ్చే సింగిల్ డిజిట్, ఈ అక్షరాలకు వచ్చే సింగిల్ డిజిట్ మొత్తాన్ని కలిపితే వచ్చే ఫైనల్ నంబరే మీ వెహికల్ నంబర్. ఉదాహరణకు AA 30 అనే నంబర్ తీసుకుందాం. AA 30 అనే సంఖ్య ఉంటే ఇందులో A అనే అక్షరానికి న్యూమరాలజీలో 1 అనే నంబర్ ఉంది కాబట్టి AA 1 + 1 2 + 3 5. అంటే ఒక వ్యక్తి దగ్గర AA 30 అనే నంబర్ కనుక ఉంటే ఆ వ్యక్తి యొక్క వాహనం నంబర్ 5 అవుతున్నట్టు అనమాట. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క నంబర్ యొక్క బర్త్ నంబర్స్ అంటే ఏ తారీఖులలో అంటే 1 మొదలుకొని 9వ తారీఖు వరకు అంటే 1 యొక్క మల్టిపుల్ డేస్ అంటే 1 లేదా 19 లేదా 28 లేదా 10 తారీఖులలో పుట్టిన వారు కానీ వారికి ఎలాంటి కార్స్ ఉంటే మంచిది, ఇలా రకరకాల నంబర్స్ యొక్క 1 నుంచి 9 వరకు చూసుకుంటాం. ముందుగా నంబర్ 1 అన్నది ఇండివిజువాలిటీకి, ఇండిపెండెన్స్ కి, అలానే అథారిటేటివ్ కి అన్నిటికీ ఉండే నంబర్. అంటే ఆధిపత్యము, గౌరవము, నిజాయితీ, రాజు యొక్క నంబర్ అని కూడా మనం 1వ నంబర్ యొక్క ఎనర్జీని మనం అనుకుంటూ ఉంటాం. సో ఈ 1వ నంబర్ లో పుట్టిన వారి గుణగణాలని మనం ఇక్కడ మాట్లాడుకోవడం మన ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం కాదు. దానికి ఆల్రెడీ మిగతా ఇంకొక వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆ 1 నంబర్ అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28, 1, 10, 19, 28 ఈ డేస్ లో పుట్టిన వారికి ఏ కార్ నంబర్స్ అనుకూలంగా ఉంటాయి అన్నది మనం చూద్దాం. ముఖ్యంగా ఈ 1వ నంబర్ బర్త్ నంబర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చే కార్ నంబర్స్ 1, 3, 6 and 9. 1, 3, 6, 9 మీ కార్ నెంబర్ ఇందాక చెప్పినట్టు మీరు కనుక ముందుగా కార్ నెంబర్ ని మనం చూసుకున్నట్టు యాడ్ చేసినట్టయితే 1 కానీ 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే అది 1 నంబర్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 1 నంబర్ వ్యక్తులు 4, 7, 8 4, 7, 8 ఈ 4, 7, 8 గల వాహనాలు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. మిగతా నంబర్లు మధ్యస్థంగా ఉంటాయి. ఇక్కడే ఒక చిన్నది చెప్పాలంటే, సో ఇప్పుడు ఒక కార్ నంబర్ ని మనం ఎంచుకునేటప్పుడు టోటల్ కార్ నంబరు ప్లస్ అక్షరాలు ఈ రెండిట్లో ఏ రకంగా మనం దీన్ని అనుకూలమైనదిగా అనుకోవాలి అని చెప్పి అనుకుంటే
సో మొత్తాన్ని కూడినప్పుడు వచ్చే నంబర్ మధ్యస్థ నంబర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1వ నెంబర్ పుట్టిన వారికి టోటల్ నంబర్ చేసినప్పుడు 2 నెంబర్ వచ్చి వాళ్ళ డిజిట్స్ ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 1 అనే సంఖ్య వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకది అదృష్ట సంఖ్య. ఎందుకంటే ఇక్కడ 2 + 1 3 అన్నది టోటల్ గా చేస్తే వాళ్ళకి అదృష్ట సంఖ్య. అలానే 2 1 ఉన్నా కానీ అది మధ్యస్థమైన సంఖ్య కాబట్టి అది ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు బర్త్ నెంబర్ 2 ఉన్న వారి యొక్క సంఖ్య మనం చూద్దాం. అంటే 2, 20, 29, 11 ఇందులో ఈ తారీఖులలో పుట్టిన వ్యక్తులకి ఎలాంటి కార నంబర్లు బాగుంటాయి అన్నది మనం చూద్దాం. 2వ నెంబర్ అనేది ముఖ్యంగా కామ్ నంబర్, మెంటల్ ఎమోషనల్ ఎనర్జీ ఉన్న నంబర్, అలానే చాలా కమ్యూనికేషన్ సంబంధించిన నంబర్ కూడా. కాబట్టి ఈ 2 నంబర్ యొక్క బర్త్ పర్సన్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా కార్ నంబర్స్ వాళ్ళకి 2, 6, 1 అంటే 2, 6, 1 ఈ కార్ నంబర్స్ కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే, కార్ అనే కాదు ఏ వెహికల్ నంబర్, ఈ వెహికల్ నంబర్ కనుక 2, 6, 1 అనే వెహికల్ నంబర్ కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే 6 అన్నది ఇక్కడ మీకు లగ్జరీని, కంఫర్ట్ ని ఇస్తుంది. సో వారు కోరుకున్న లగ్జరీ అవన్నీ కూడా వస్తాయి. అలానే 2వ సంఖ్య కావచ్చు, 1వ సంఖ్య కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సంఖ్య దగ్గర కార్ నెంబర్స్ తీసుకుంటే దానికి సంబంధించి అన్ని రకాలుగా బాగుంటుంది. అలానే ఈ 2వ సంఖ్య వాళ్ళు ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన నంబర్లు 4, 7, 8, 9 ఈ నంబర్స్ యొక్క కార్ నెంబర్స్ ని తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలానే వాటి యొక్క రెమెడీస్ అన్నవి మనం తర్వాత చూద్దాం. మిగతా నంబర్లు అన్ని కూడా మధ్యస్థంగా ఉంటాయి. సో వాటిని మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. నంబర్ 3 3వ సంఖ్య అంటే 3, 12, 21, 30 తారీఖులో జన్మించిన వారికి ఎలాంటి కార నెంబర్లు బాగుంటాయో మనం ఇప్పుడు చూద్దాం. 3వ నంబర్ అన్నది ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ, క్రియేటివిటీ, అలానే గురు నంబర్, టీచర్ నంబర్ కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి, కౌన్సిలర్స్ కి ఇలాంటి నంబర్స్, ఇలాంటి వాళ్ళు జనరల్ గా ఈ 3వ నంబర్ లో ఉంటారు. జస్ట్ కొన్ని సహజ లక్షణాలు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ 3వ నంబర్ లో జన్మించిన వారికి అంటే 3, 12, 21, 30 లో పుట్టిన వారికి అదృష్టమైన కార్ సంఖ్యలు వచ్చేసి 3, 5, 1 and 9. 3, 5, 1, 9 అన్నవి అదృష్టమైన సంఖ్యలుగా మనం ఆ వెహికల్ పరంగా మనం చెప్పుకోవచ్చు. సో వెహికల్ ని ఈ పరంగా మనం తీసుకోవచ్చు. వీరు తీసుకోకూడదు ఏమైనా ఉన్నాయంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 4, 7, 8 ప్లస్ 6వ సంఖ్య కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. 6వ సంఖ్య సంబంధించిన కూడా కార్ వెహికల్స్ కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. 4వ సంఖ్య. సో 4వ సంఖ్య అన్నది ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్, అన్యూజువల్ థింకింగ్ అని ఇంగ్లీష్ లో చెప్తుంటాం. అంటే అనూహ్యంగా ఆలోచించడం, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి తప్పించుకోగల శక్తి, సామర్థ్యాలు గల నంబర్ 4వ సంఖ్యకు ఉంది. ఈ 4వ సంఖ్యలో అంటే 4, 13, 22, 31 4, 22, 13, 31 తారీఖులో జన్మించిన వారు ఎలాంటి కార్ నంబర్స్ తీసుకోవాలి అని అంటే ముఖ్యంగా వీళ్ళు 5, 6, 8, 5, 6, 8 గల కార్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇందులో 5 and 6 చాలా బాగా పనిచేస్తాయి. 8 నెంబర్ మధ్యస్థంగా పనిచేస్తుంటుంది. 8 నెంబర్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కానీ 5, 6 అనే సంఖ్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీరు అవాయిడ్ చేయవలసిన కార్ నెంబర్స్ 9, 3, 7 వీటిని అవాయిడ్ చేయాలి. మిగతా నంబర్లన్నీ వాడుకోవచ్చు. సో ఇది 4వ నెంబర్కి సంబంధించిన విషయం. 5వ నెంబర్. 5వ నెంబర్ ని జనరల్ గా మనం ట్రావెలింగ్ నెంబర్ అని అంటుంటాం. 5వ సంఖ్యలో ఉన్న బర్త్ నెంబర్ ఉన్న వారికి ప్రయాణాల మీద చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తరచూ ప్రయాణం చేయడం ఇష్టపడుతూ ఉంటారు. అలానే చాలా తొందరగా జ్ఞాపక శక్తి, చాలా గొప్ప జ్ఞాపక శక్తి ఉన్న వ్యక్తులు, అలానే షార్ప్ మైండెడ్ పీపుల్ గా వీళ్ళని మనం పరిగణించవచ్చు. ఎలాంటి రంగంలో ఉన్నా సరే, ముఖ్యంగా వ్యాపార రంగాలలో ఎక్కువ మంది మనం ఈ 5 నెంబర్ వాళ్ళని చూస్తూ ఉంటాం. ఈ 5వ సంఖ్య అంటే 5, 14, 23, 5, 14, 23 ఈ డేస్ లో కనుక బర్త్ నెంబర్ ఉన్న వారికి ముఖ్యంగా 5, 6, 3 and 8 ఈ కార్ నెంబర్స్ ఉంటాయి. బాగుంటుంది. మళ్ళీ నేను ముందు చెప్పినట్టుగానే ఒక విషయం ఏంటి అంటే 8వ సంఖ్య, 4వ సంఖ్య, 7వ సంఖ్య కార్ వచ్చినప్పుడు ఆ కార్ నెంబర్స్ అవి లక్కీ నెంబర్స్ అయినప్పటికీ మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటికి కార్లకి రిపేర్లు వచ్చి అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు వల్ల పాటిస్తే ఇబ్బంది ఏమి ఉండదు. సో 5వ నెంబర్ వారికి వచ్చేసరికి 5, 6, 3, 8 ఈ కార్ నెంబర్స్ తీసుకోవచ్చు. మిగతా నెంబర్లన్నీ కూడా వర్తిస్తాయి. సో కాబట్టి ఇబ్బంది లేదు. సో వీరికి ఒకవేళ అంతగా బాగోని అనుకూలంగా వర్ణించిన నంబర్లు ఏమైనా ఉన్నాయంటే 4, 7 ఈ 4, 7 గల నంబర్లను తీసుకోవడం అంతగా బాగోదు. నంబర్ 6 కి మ్యాచ్ అయ్యే వాహన నంబర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 6 నంబర్ అనేది లగ్జరీ, ధనము మరియు కంఫర్ట్ ఇచ్చే నంబర్ గా
6 నంబర్ని న్యూమరాలజీలో పరిగణిస్తాం. 6 నంబర్లో జన్మించిన వారు అంటే 6, 15, 24 ఇందులో జన్మించిన వారికి అదృష్టమైన వాహనపు సంఖ్య 6519. 6519 ఈ 6519 గల వాహనాలని వారు కనుక నడిపినట్టయితే, ఆ కార్స్ కనుక వాళ్ళు తీసుకున్నట్టు, ఆ వాహనాలను కనుక వారు తీసుకున్నట్టయితే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ముఖ్యంగా 3వ సంఖ్య, 4వ సంఖ్య, 7వ సంఖ్య ఈ వాహనపు నంబర్లని వాళ్ళు వాడకుండా ఉండడం మంచిది. 7వ నంబర్ లేదా 7ని మనం స్పిరిచువల్ నంబర్ అంటుంటాం. వీరికి ఇంట్యూషన్ పవర్ చాలా ఉంటుంది. అలానే ఆత్మాభిమానం ఎక్కువ గల నంబర్ కూడా ఈ 7వ సంఖ్యని మనం భావించవచ్చు. సో ఈ 7వ నంబర్ వాళ్ళు అలానే కూల్గా ఆలోచించడానికి కూడా వారి ఆలోచన శక్తి కూడా చాలా నిదానంగా నెమ్మదిగా ఉంటుంది. ఈ 7వ నంబర్ గల వ్యక్తులు అంటే 7, 16 మరియు 25 ఈ తారీఖులో పుట్టిన వారికి ముఖ్యంగా అదృష్ట వాహన సంఖ్య వచ్చేసి 217. అంటే 2వ సంఖ్య, 1వ సంఖ్య, 7వ సంఖ్య గల వాహనాలు చాలా అదృష్టంగా ఉంటాయి. వీరు వాడకూడని వాహనాల నంబర్లు వచ్చేసి 9, 3 and 5. 395 అనే ఈ వాహనాల నంబర్ని వీళ్ళు వాడడం చాలా మంచిది. 8. 8వ సంఖ్య లీడర్షిప్ సంఖ్య అంటాం. మన న్యూమరాలజీలో 3 నంబర్లని లీడర్ నంబర్స్ అంటుంటారు. ఒకటి 1, 8, 9 ఈ మూడింటిని లీడర్షిప్ నంబర్స్ అని అంటుంటాం. సో ఈ 8వ నంబర్లో ఉండే వాళ్ళు బార్న్ లీడర్స్గా ఉంటారు. అలానే ఈ 8వ నంబర్కి నిజాయితీ, నిబద్ధత, ఇవన్నీ క్రమశిక్షణ ఇవన్నీ చాలా ఎక్కువ. సో 8, 17, 26 ఈ 8, 17, 26లో జన్మించిన వ్యక్తులకు అదృష్టమైన వాహన నంబర్లు 5, 6, 8. 5, 6, 8 గల వాహనాలు వీరికి అదృష్టాన్ని ఇస్తాయి. అయితే వీరికి 9వ నంబర్ వాహనం లేదా 1వ నంబర్ వాహనం ఈ 2 వాహనాలు అంతకు మంచిది కాదు. ముఖ్యంగా 8వ సంఖ్య వారు 9వ నంబర్ గల వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు, వారు రాత్రి సమయాలలో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా హనుమంతుడి జపం చేసి వాళ్ళు బయటకు వెళ్ళడం చాలా ఉత్తమం. నంబర్ 9 అంటే ధైర్య సాహసాలకి గల నంబర్గా, ఇది కూడా ఒక లీడర్షిప్ నంబర్గా మనం న్యూమరాలజీ ప్రకారం పరిగణించవచ్చు. నంబర్ 9 అంటే బర్త్ నంబర్ 9 ఉన్న వాళ్ళు అంటే 9, 18, 27 తారీఖులలో జన్మించిన వ్యక్తులకి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 3, 5, 9. ఈ 1, 3, 5, 9 వీటన్నిట్లలో కూడా వీడికి అదృష్టంగా ఉంటుంది. వీరికి వాడకూడని సంఖ్య వచ్చేసి 2, 4, 7, 8. ఇందులో ప్రధానమైనది 8. 8వ సంఖ్య గల వాహనాన్ని 9వ నంబర్ వాళ్ళు వాడకుండా ఉండడం చాలా మంచిది. వీరైతే ఆ వాహన నంబర్ని 8వ నంబర్ రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, ప్రథమంగా 9వ నంబర్ వారు రాత్రుల్లో కూడా ప్రయాణం చేసేటప్పుడు, మంగళవారాలు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. 9వ నంబర్ వాహనం వాళ్ళకి అదృష్టం అయినప్పటికీ ఆ వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది 9వ నంబర్ సంబంధించింది. ఇలా మనం 1 నుంచి 9వ నంబర్ వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రతికూలంగా ఒకవేళ ఈ కొత్త వాహనం తీసుకునేటప్పుడు కుదిరితే ఈ అనుకూలమైన నంబర్లను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అనుకూలం లేని నంబర్ కనుక వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ నంబర్లకి మనం సంబంధించిన రెమెడీస్ చేయడంతో వాటిని కొంచెం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి ఒక కార్లో మంచి సెంటుని పెట్టడం వల్ల ఒక నంబర్ యొక్క ప్రతికూలతను మనం తీసేయడానికి ఉంటుంది. అలానే మన ఏ దేవుడు కంటే ఆ దేవుడి యొక్క ప్రతిమని మనం పెట్టి, ఏ మతస్థులు వారి యొక్క దేవుడి యొక్క పటాన్ని పెట్టుకోవడం వల్ల, వాటిని పూజించుకుంటూ వెళ్ళడం వల్ల, అలానే లేదా చిన్న స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల, కొన్ని నంబర్ స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల, లేదా కొన్ని డిఫరెంట్ యంత్రాలు ఉంటాయి, నంబర్ యంత్రాలు అలాంటివి పెట్టుకోవడం వల్ల ఈ యొక్క ప్రతికూలతను మనం నివారించవచ్చు. అలాంటి ప్రతికూలతకు సంబంధించినన్నింటినీ కూడా మనం ఎలాంటివైనా రెమెడీస్ కావాలంటే, ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కింద లింక్లో నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఆ పేజ్ దగ్గర మీరు మెసేజ్ చేసి రావచ్చు. అండ్ మీ డౌట్స్ ఏమున్నా కానీ అక్కడ క్లియర్ చేస్తాను. అందరికీ సర్వేజన సుఖనో భవంతు. స్వస్తి.